నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమైపోయింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కవిత స్వదేశం వచ్చిన వెంటనే ఆలస్యం చేయకుండా కొత్త పార్టీని ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని కవిత యోచిస్తున్నట్లు జాగృతి నాయకులు చెప్పారు. పార్టీ ఎజెండాకు సంబంధించిన కసరత్తును కవిత అమెరికా నుంచే పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకొనుంది. మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీని సెప్టెంబర్ నెలలో ప్రకటించనున్నారు. పార్టీ పేరు, అజెండాను ఖరారు చేసే పనిలో కవిత బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. వచ్చిన వెంటనే పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అమెరికా నుంచే కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నారు. జాగృతి నాయకులతో మాట్లాడుతున్నారు. జిల్లాల వారీగా తన వెంట వచ్చేవారు ఎవరు అని లెక్కలు వేసుకుంటున్నారు. చాలా మంది నాయకులతో మాట్లాడుతున్నారు. పార్టీ పేరును కూడా కవిత ఇప్పటికే ఖరారు చేసినట్లు చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ వద్ద కొత్త పార్టీ ఏర్పాటు కోసం దరఖాస్తు చేసే పనిని ఢిల్లీలోని తన టీంకు అప్పజెప్పినట్లు సమాచారం. తెలంగాణ జాగృతి పేరుతోనే కొత్త పార్టీ ఉంటుందని టాక్. ఆ పేరుకు ప్రత్యామ్నాయంగా మరో 2-3 పేర్లు కూడా ప్రతిపాదనలో ఉన్నట్లు చెప్తున్నారు. సామాజిక తెలంగాణ ఎజెండాతోని తన కార్యాచరణను ముందుకు తీసుకుపోవాలని కవిత యోచిస్తున్నట్లు జాగృతి నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ ఏ సామాజిక వర్గాలకు ఎలాంటి న్యాయం జరగాలో సూచిస్తూ అందుకోసం పోరాటాన్ని ప్రకటిస్తూ కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని చెబుతున్నారు. ఇప్పటికీ సాంకేతికంగా బీఆర్ఎస్ పార్టీతోని కవిత ఉన్నప్పటికీ ఆ బంధం దాదాపు తెగిపోయింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్తో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. తండ్రి బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేసీఆర్తో కూడా సంబంధాలు బాగా పలచబడ్డాయి. వారిద్దరితో కలిసి కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. కవితను బుజ్జగించే ప్రయత్నాలు కూడా ఎటువైపు నుంచి జరగడం లేదు. బీఆర్ఎస్ కార్యక్రమాలకు కవిత, జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ దూరమై చాలా కాలమైంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లాంటి వారు కవిత పైన బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. దీంతో కవిత బీఆర్ఎస్ నుంచి బయటపడడం ఖాయంగా కనిపిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను కూడా కవిత విమర్శిస్తున్నారు. ఆ 2 పార్టీలో చేరే అవకాశం లేదు. కొత్తగా పార్టీ పెట్టి తానేంటో నిరూపించుకోవాలనే తాపత్రయంలోనే కవిత ఉన్నారు. కొత్త పార్టీ ఏర్పాటు చేసే క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకోవాలని కవిత డిసైడ్ అయినట్లు చెప్తున్నారు. కొత్త పార్టీ పెట్టే సందర్భంలో ఖచ్చితంగా బీఆర్ఎస్లో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపక తప్పదు. ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉంటూ ఆ పార్టీపైనే విమర్శలు చేయడం సమంజసం కాదని కవిత భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే కవిత నైతికత కలిగిన నాయకురాలనే ప్రచారం కూడా జరుగుతుంది.